భారతదేశ చరిత్రలో 3 భాగాలు ముఖ్యంగా కనిపిస్తున్నాయి. ఏ పోటీ పరీక్ష చూసినప్పటికీ కూడా ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర అనే 3 భాగాలు ఇందులో స్పష్టంగా పేర్కొనడం అనేది జరిగింది. భారతదేశ చరిత్ర నుంచి ప్రతిసారి కూడా 30 నుంచి 25 లేదా 30 వరకు బిట్స్ రావడం అనేది జరుగుతుంది. అందులో మనం మొదటగా ప్రాచీన భారతదేశ చరిత్ర చూసినట్లయితే ఇందులో సింధు నాగరికత నుండి ప్రారంభమవుతుంది. ఈ ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగాలు పెద్దగా ఈ మధ్య రావడం లేదు. సిలబస్లో కూడా అది ఊరికే ఇన్సర్ట్ చేశారు, కానీ అంతగా అయితే ప్రాధాన్యత లేదు. సింధు నాగరికత నుండి దీని యొక్క ప్రాధాన్యత అనేది ఇవ్వడం అనేది జరిగింది. సింధు నాగరికత అనేది మన ఫస్ట్ టాపిక్. సింధు నాగరికత, ఈ సింధు నాగరికత అని చెప్పేసి అని అన్నాం దీన్ని. ఈ సింధు నాగరికత చూసినట్లయితే ఈ సింధు నది ఒడ్డున వెలసిల్లినందున దీన్ని సింధు నాగరికత అని, లేదా దీన్నే హరప్పా అనే పట్టణం మొదటగా బయలుపడినందున దీన్ని హరప్పా నాగరికత అని, లేదా కంచును ఎక్కువగా ఉపయోగించడం వల్ల దీన్ని కాంస్యయుగపు నాగరికత అని, లేదా భారతదేశంలో ఇది ప్రాచీనమైనది కాబట్టి మూల భారతీయ నాగరికత అని, మూల భారతీయ నాగరికత అని ఈ పేర్లన్నీ దీంట్లో కనిపించడం అనేది జరుగుతుంది. మనకు సింధు నది ఒడ్డున నాగరికతలన్నీ కూడా నది ఒడ్డునే వెలసిల్లి అద్భుతమైన స్థాయికి చేరడం, అక్కడి ప్రజల జీవన విధానాన్ని అభివృద్ధి పరచడం, ఇవన్నీ చేయడం అనేది జరిగింది. ఇటువంటి సందర్భంలో సింధు నది ఒడ్డున భారతదేశంలో వెలసిల్లడం వల్ల దీన్ని సింధు నాగరికత అని పేర్కొన్నారు. లేదా హరప్పా అనే పట్టణం బయలుపడినందున హరప్పా నాగరికత అని, కంచును ఎక్కువగా ఉపయోగించడం వల్ల కాంస్యయుగపు నాగరికత అని, లేదా భారతదేశంలో ప్రాచీనమైనదైనందున దీన్ని మూల భారతీయ నాగరికత అని ఈ పేర్లన్నీ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. దీని కాలం క్రీస్తు పూర్వం 2300 నుంచి 1750 వరకు ఉన్నట్లుగా తెలుస్తుంది. 1750 BC వరకు ఉన్నట్లుగా ఈ నాగరికత కాలాన్ని పేర్కొనడం అనేది జరిగింది. దీన్ని కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా పేర్కొన్నారు. కార్బన్ డేటింగ్ పద్ధతి C14 అని అంటాం. ఏ ఒక్క వస్తువు కానీ లేదా రాయి కానీ చెట్టు కానీ దీని యొక్క వయస్సంతాన్ని కనుగొనడానికి ఇది ఒక ప్రత్యేకమైన సైంటిఫిక్ పద్ధతి అని మనం చెప్పవచ్చు. ఈ పద్ధతి ద్వారా దీన్ని ఇలా కనుగొన్నారు. 2300 నుంచి 1700 వరకు క్రీస్తు పూర్వం ఈ నాగరికత వెలసిల్లి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నాగరికత అని చెప్పేసి అని అన్నాం. ఈ నాగరికతకు వివిధ వ్యక్తులు అంటే పురావస్తు శాస్త్రజ్ఞులు రకరకాల కాలాలను పేర్కొనడం జరిగింది. అయితే మనకు సర్ జాన్ మార్షల్ అనే అతను మనం చూసినట్లయితే సర్ జాన్ మార్షల్ అని చెప్పేసి అని అన్నాం. ఈ సర్ జాన్ మార్షల్ ఆర్కియాలజిస్ట్ అని చెప్పి తెలుస్తుంది. ఈ సర్ జాన్ మార్షల్ అభిప్రాయం ప్రకారం ఈ నాగరికత కాలం క్రీస్తు పూర్వం 3200 నుంచి సర్ జాన్ మార్షల్, ఈ సర్ జాన్ మార్షల్ అభిప్రాయం ప్రకారం దీని కాలం క్రీస్తు పూర్వం 3200 నుంచి 2750 వరకు ఉన్నట్లుగా పేర్కొన్న అతను సర్ జాన్ మార్షల్ అని అన్నాం. అలా కాకుండా మరి చూస్తే మార్టిమర్ వీలర్ అనే అతను మార్టిమర్ వీలర్ అని అన్నాం. ఇతని అభిప్రాయం ప్రకారం మార్టిమర్ వీలర్, ఈ మార్టిమర్ వీలర్ అనే అతని అభిప్రాయం ప్రకారం చూసినట్లయితే దీని యొక్క కాలం 2500 నుంచి 2500 BC నుంచి 1750 BC వరకు ఈ నాగరికత ఉంది అనే విషయాన్ని పేర్కొన్నది మార్టిమర్ వీలర్ అని అన్నాం. ఈ విధంగా మరి చూసినట్లయితే ఈ నాగరికతకు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా మనకు ఈ నాగరికత కాలాన్ని క్రీస్తుపూర్వం 2300 నుంచి 1750 వరకు మాత్రమే ఈ నాగరికత అభివృద్ధి చెందినట్లుగా పేర్కొనడం జరిగింది. ఈ నాగరికతకు 1921లో సర్ జాన్ మార్షల్ ఆధ్వర్యంలో త్రవ్వకాలు జరిగాయి. ఈ సర్ జాన్ మార్షల్ ఆధ్వర్యంలో త్రవ్వకాలు మొదలయ్యాయి. 1921 వరకు అసలు భారతదేశానికి ప్రాచీనమైన నాగరికత ఉంది అనే విషయమే తెలియలేదు. తర్వాత కాలంలో ఎప్పుడైతే 1921లో త్రవ్వకాలు జరిగాయో ఇటువంటి సందర్భంలో భారతదేశానికి ఒక ఉన్నతమైన ఉదాత్తమైన నాగరికత ఉంది అనే విషయం మనకు తెలియడం అనేది జరిగింది. అంతకుముందు ఆర్యులతోనే నాగరికత ప్రారంభమైంది అని విశ్వసించారు. ఆర్యులు 1500 BCలో రావడం జరిగింది.
ఈ ఆర్యులతోనే నాగరికత ప్రారంభమైంది అని విశ్వసించారు. కానీ 1921లో జరిగిన ఈ త్రవ్వకాల వల్ల భారతదేశానికి కూడా ఒక ఉన్నతమైన నాగరికత ఉంది అనే విషయం అందరికీ తెలియడం జరిగింది. మరి 1921లో బయలుపడిన ఈ నాగరికత పట్టణ నాగరికత అని చెప్పేసి అని అన్నాం. ఇది భారతదేశంలో బాగా అభివృద్ధి చెందినటువంటి నాగరికత అయినందున దీన్ని పట్టణ నాగరికత అని చెప్పేసి పేర్కొన్నారు. ఈ నాగరికతను పట్టణ నాగరికత అని పేర్కొనడం జరిగిందని అన్నాం. ప్రపంచంలో ఈ నాగరికతతో పాటు ఏమైనా నాగరికతలు వెలసిల్లి ఉన్నాయా అని అన్నట్లయితే ప్రపంచంలో అనేక నాగరికతలు దీనితో పాటు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకటి మెసొపొటేమియా నాగరికత అని చెప్పేసి అని అన్నాం. ఈనాడు ఈ మెసొపొటేమియా నాగరికత అని చెప్పేసి అన్నాం. ఈనాడు ఇరాక్ అని పిలుస్తున్నాం. ఇది యూఫ్రటిస్ మరియు టైగ్రిస్ నదుల మధ్య, ఒకటేమో యూఫ్రటిస్ నది అన్నాం, రెండవది టైగ్రిస్ నది అని అన్నాం. యూఫ్రటిస్ టైగ్రిస్ నదుల మధ్య వెలసిల్లినటువంటి నాగరికత మెసొపొటేమియా. రెండవది ఈజిప్టు నాగరికత అని అన్నాం. ఈ ఈజిప్టు నాగరికత అని చూసినట్లయితే నైలు నది ఒడ్డున వెలసిలిన నాగరికత అని తెలుస్తుంది. నైల్ నది ఒడ్డున వెలసిలిన నాగరికత ఈజిప్ట్ ఇట్స్ ఫేమస్ ఫర్ పిరమిడ్స్ అని అన్నాం. అలా నైలు నాగరికత గిఫ్ట్ ఆఫ్ నైల్ అని అంటారు. నైల్ నది వరప్రసాదంగా ఈజిప్టును పేర్కొనడం అనేది జరిగింది. ఈ విధంగా ఈజిప్ట్ నాగరికత అని అన్నాం. నైలు నది ఒడ్డున వెలసిల్లింది. మూడవది చైనా నాగరికత అని చెప్పేసి అని అన్నాం. ఇది హొయాంగ్హో నది ఒడ్డున వెలసిల్లిన నాగరికత, హొయాంగ్హో నది అని అన్నాం. ఈ హొయాంగ్హో నదికే పసుపు నది అని కూడా పేరు. దీనికే చైనా దుఃఖదాయిని అని కూడా పేరు. దీన్నే పసుపు నది అని కూడా పిలిచారు, లేదా దీన్నే చైనా దుఃఖదాయిని అని కూడా పిలిచారు. ఎందువల్ల అంటే ప్రతి సంవత్సరం వరదలు రావడం, తీవ్రంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగడం వల్ల దీనికి ఆ పేరు వచ్చినట్లుగా తెలుస్తుంది. పసుపు నది అని లేదా చైనా దుఃఖదాయిని అని పేరు రావడం అనేది జరిగింది. ఇలా ఈ నాగరికతలన్నీ కూడా సమకాలీన నాగరికతలని అన్నాం. ఈ సింధు నాగరికతకు లేదా హరప్పా నాగరికతకు సమకాలీన నాగరికతలు మూడు. ఒకటి మెసొపొటేమియా నాగరికత, ఒకటి చైనా నాగరికత, ఒకటేమో ఈజిప్ట్ నాగరికత. ఇవన్నీ ఒకే కాలంలో ఆవిర్భవించి కొనసాగినట్లుగా తెలుస్తుందని అన్నాం. ఈ విధంగా భారతదేశంలో అత్యున్నతమైన నాగరికతగా ఈ హరప్పా నాగరికత లేదా ఈ సింధు నాగరికత పేరుగాంచడం అనేది జరిగింది. ఇది పట్టణ నాగరికత అని అంటున్నాం. పట్టణానికి ఉన్నటువంటి హంగులన్నీ దీనికి ఉండడం వల్ల దీన్ని పట్టణ నాగరికత అని పిలిచినట్లుగా తెలుస్తుంది. విశాలమైన పొడవైన రోడ్ల నిర్మాణం చేశారు వీళ్ళు. ఇలా ఉత్తర దక్షిణాలుగా విశాలమైన పొడవైన రోడ్ల నిర్మాణం చేయడం జరిగింది. రోడ్లకు ఇరువైపులా భవన నిర్మాణం చేశారు. తూర్పు పడమరలుగా ఏమో చిన్న రోడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. తూర్పు పడమరలుగా చిన్న రోడ్లు, ఉత్తర దక్షిణాలుగా పెద్ద రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పేసి అని అన్నాం. ఇలా మరి వీళ్ళ కాలం మరి చూసినట్లయితే ఇదంతా అత్యున్నతంగా అభివృద్ధి చెందినటువంటి నాగరికతగా దీన్ని పేర్కొన్నారు. రోడ్లకు ఇరువైపులా భవన నిర్మాణం చేశారు. కాల్చిన ఇటుకలతో వీళ్ళు భవన నిర్మాణం చేసినట్లుగా తెలుస్తుంది. రోడ్లకు ఇరువైపులా 2 అంతస్తులు 3 అంతస్తుల భవనాలన్నీ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నాం. అదేవిధంగా ఇంటి ద్వారాలను రోడ్డు వైపుకు కాకుండా వెనక వైపు ఏర్పాటు చేయడం జరిగింది. వెనక వైపు నుంచి ద్వారాలు ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పేసి అని అన్నాం. వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి దీంట్లో వెనక వైపు నుంచి ద్వారాలు, రోడ్డు వైపుకు కాకుండా రోడ్డు వెనక వైపుకు ద్వారాలు ఏర్పడినట్లుగా తెలుస్తుంది. అంటే వీళ్ళు ఆనాడే శానిటరీ కండిషన్స్ అంటే పశువులు లేదా గొర్రెలు మేకలు ఇవన్నీ తీసుకెళ్ళినప్పుడు ఆ డస్ట్ అంతా ఇంట్లో వస్తుందని చెప్పేసి ఆ విధంగా పాటించి ఉండవచ్చు అనేది మన పురావస్తు శాస్త్రజ్ఞుల యొక్క అభిప్రాయంగా పేర్కొన్నారు. ఇక చూసినట్లయితే రోడ్లకు ఇరువైపులా అక్కడక్కడ చెత్త కుండీలు ఏర్పాటు చేశారు. ఈనాడు కూడా మనం పల్లె ప్రాంతాల్లో వీటిని చూడలేము. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా చూస్తామా అంటే చూడలేము. కానీ అప్పుడే వీళ్ళు చెత్త కుండీలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నాం. తర్వాత మరి అక్కడక్కడ దీపపు స్తంభాలు ఏర్పాటు చేశారు. దీపపు స్తంభాలను ఏర్పాటు చేశారు. ఈ దీపపు స్తంభాలు కూడా అత్యద్భుతంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. రాత్రిపూట ఎవరైనా వెళ్ళేటటువంటి వాళ్లకు ఇది ఎంతగానో ఉపయోగకరంగా కనిపించడం జరిగిందని చెప్పేసి అని అన్నాం. ఇలా దీపపు స్తంభాలు. ఇక చూసినట్లయితే భూగర్భ మురుగునీటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. భూగర్భ మురుగునీటి వ్యవస్థను ఏర్పాటు చేయడం అనేది జరిగింది.
ఈ భూగర్భ మురుగునీటి వ్యవస్థను ఏర్పాటు చేసి అత్యద్భుతంగా అన్ని డెవలప్ చేసినటువంటి అభివృద్ధి చేసిన ఘనత వీళ్ళది. కాబట్టి దీన్ని పట్టణ నాగరికత అని చెప్పడం అనేది జరిగింది. ఇక చూసినట్లయితే గ్రిడ్ పద్ధతి ద్వారా నగర నిర్మాణం చేశారు. గ్రిడ్ పద్ధతి అని అన్నాం. గ్రిడ్ పద్ధతి అంటే ఒకే నమూనా ఉన్నట్లుగా తెలుస్తుంది. గ్రిడ్ పద్ధతిలో ఒకే నమూనా కనిపించడం అనేది జరుగుతుంది. ఒక రోడ్డు ఎలా ఉంటే మరొక రోడ్డు అలాగే, అదేవిధంగా ఒక ఇల్లు ఎలా ఉంటే మరొక ఇల్లు అదేవిధంగా, ఈ విధంగా మరి చూసినట్లయితే ఒకే నమూనాతో నిర్మాణం చేయడం వల్ల దీన్ని ఏమని అన్నామంటే గ్రిడ్ పద్ధతి అని చెప్పేసి పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. గ్రిడ్ పద్ధతి ద్వారా నగర నిర్మాణం చేసినటువంటి ఘనత వీళ్ళది అని అన్నాం. తర్వాత మరి చూసినట్లయితే వీళ్లకు లిపి తెలుసు. వీళ్ళకు ఆనాటి లిపి చూసినట్లయితే కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి రాశారు. వీళ్ళు ఎడమ నుంచి కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి ఇలా రాయడం అనేది జరిగింది. సో ఈ రకంగా రాశారు. కుడి నుంచి మొదలుపెట్టి ఎడమ వైపుకు, ఎడమ నుంచి మొదలుపెట్టి కుడికి ఇలా చేయడం జరిగింది అని చెప్పేసి అని అన్నాం. కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి. దీన్ని చిత్రలిపి అని చెప్పేసి, లేదా దీన్నే బొమ్మల లిపి అని, దీన్ని బొమ్మల లిపి అని, సో అదేవిధంగా లేదా దీన్ని సర్పలేఖనము అని వివిధ పేర్లతో వీళ్ళు పిలవడం జరిగింది. చిత్రలిపి లేదా బొమ్మల లిపి లేదా సర్పలేఖనం. కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి రాయడం వల్ల దీన్ని అలా పిలిచినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. మనం చూసినట్లయితే ఎడమ నుంచి కుడికే రాస్తాం. ఇలా ఎడమ నుంచి కుడికి రాసినట్లయితే దీన్ని బ్రాహ్మీ లిపి అని పిలుస్తారు. దీన్ని బ్రాహ్మీ అని. లేదా కుడి నుంచి ఎడమగాన రాసినట్లయితే దీన్ని ఖరోష్టి లిపి అని పిలుస్తారు. ఖరోష్టి అని అన్నారు. కుడి నుంచి ఎడమకు రాసినట్లయితే దీన్ని ఖరోష్టి లిపి అని అంటారు. ఈ విధంగా మరి చూసినట్లయితే వీళ్ళు రాయడంలో మంచి ఎక్స్పర్ట్స్ అని తెలుస్తుంది. అంటే ఈ లిపి అనేది 400 అక్షరాలకు పైగా కనుక్కున్నారు. దీన్ని లిపి అని కనుగొన్నది 1923లో. అయితే దీన్ని ఎవరు అర్థం చేసుకోలేదు, ఎవరు చదవలేదని తెలుస్తుంది. దీన్ని లిపి అని అర్థం చేసుకునేది మాత్రం 1923 అని చెప్పేసి అని అన్నాం. ఈ విధంగా మరి ఇదంతా ఈ నాగరికత అభివృద్ధి చెందడం జరిగింది. ఇక చూసినట్లయితే వీళ్ళు అంతర్జాతీయ వర్తక వ్యాపారాలను లోథల్ ఓడరేవు ద్వారా చేశారు. ఈ అంతర్జాతీయ వర్తక వ్యాపారాలను లోథల్ అనేటటువంటి ఓడరేవు గుజరాత్లో ఉన్నటువంటి ఓడరేవు అన్నాం. ఈ గుజరాత్లో ఉన్నటువంటి ఓడరేవు ద్వారా మనకు లోథల్ అని చెప్పేసి అని అన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఓడరేవే లోథల్ అని తెలుస్తుంది. లోథల్ ఓడరేవు. ఈ లోథల్ ఓడరేవు ద్వారా వీళ్ళు వర్తక వ్యాపారాలను చైనా, ఈజిప్ట్, అదేవిధంగా మెసొపొటేమియాలతో చేయడం జరిగింది అని చెప్పేసి అన్నాం. ఆనాడు మెసొపొటేమియా, హరప్పాల మధ్య బయలుపడినటువంటి వ్యాపార కేంద్రాలు ఒకటి డెల్మన్ అని అన్నాం. రెండవది మకన్ లేదా మక్రాన్. దీన్నే మక్రాన్ అని పిలిచాం. మకన్ లేదా మక్రాన్. ఈ రెండు కేంద్రాలు వ్యాపార కేంద్రాలుగా పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. ఈ రెండు కేంద్రాలు కూడా వ్యాపార కేంద్రాలు. అంటే ఇక్కడ మెసొపొటేమియాకు సంబంధించినటువంటి సీల్స్ ముద్రలు, హరప్పా ముద్రలు లభ్యం కావడం అనేది జరిగింది. ఆనాడు వీళ్ళు ఇచ్చిపుచ్చుకోవడానికి లేదా కొనుగోలు చేయడానికి లేదా అమ్మడానికి ఉపయోగించినటువంటివి ముద్రలను సీల్స్ అని అన్నాం లేదా ముద్రలని అని. ఈ ముద్రలను వీళ్ళు మెత్తని రాయితో తయారు చేశారు. ఆ మెత్తని రాయికి స్టియటైట్ అని పిలిచినట్లు తెలుసు. స్టియటైట్ అని పేర్కొన్నారు. స్టియటైట్ రాయిని వాడినట్లుగా తెలుస్తుంది. మెత్తని రాయిని ఉపయోగించడం జరిగింది. దీన్ని స్టియటైట్. ముద్రల పైన మూపురం కలిగినటువంటి ఎద్దు బొమ్మను వీళ్ళు ముద్రించడం జరిగింది అని అన్నాం. ఈ విధంగా ఇవన్నీ ఎప్పుడైతే చేయడం జరిగిందో ఇటువంటి సందర్భంలో దీన్ని మనం పట్టణ నాగరికత అని పిలవడానికి ఎంతైనా అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. పట్టణ నాగరికతకున్న హంగులన్నీ ఉండడం వల్ల దీన్ని పట్టణ నాగరికత అని పేర్కొనడం అనేది జరిగిందని అన్నాం. సో ఇలా అనేక అంశాలన్నీ ఈ కాలంలో డెవలప్ కావడం, అభివృద్ధి చెందడం ఇదంతా జరగడం జరిగింది ఈ నాగరికత కాలంలో. ఇవన్నీ చూసి మరి నాగరికతను మరి అర్బన్ సివిలైజేషన్, పట్టణ నాగరికత అని చెప్పేసి అన్నాం. మరి ఈ నగర నిర్మాతలు లేదా ఈ నాగరికతకు ఆద్యులు, నాగరికతకు ముఖ్యులు, ఈ నాగరికతను అభివృద్ధి పరిచిన వాళ్ళు ఎవరు అని అన్నట్లయితే ఈ నాగరికతను ఒక జాతి వారికి చెందినవారి కాదని వివిధ జాతులకు వీళ్ళు చెందినవారని పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. వివిధ జాతులకు వీళ్ళు చెందినవారని మనకు తెలుస్తుంది. మరి ఏ జాతికి చెందినవారంటే
వీళ్ళు ప్రోటో ఆస్ట్రలాయిడ్ అనే జాతికి చెందినవారని లేదా ఆస్ట్రలాయిడ్ అనే జాతికి చెందినవారని, ఆస్ట్రలాయిడ్ జాతి అని, లేదా మంగోలాయిడ్, ఈ మంగోలాయిడ్ అనే జాతికి చెందినవారని, లేదా నీగ్రాయిడ్, ఈ నీగ్రాయిడ్ అనే జాతికి చెందినవారని, నీగ్రాయిడ్ జాతికి చెందినవారని, లేదా వీళ్ళను స్వదేశ మెడిటరేనియన్ జాతి అని, మెడిటరేనియన్ జాతి అని, లేదా ద్రావిడులు కూడా అయి ఉండవచ్చని, ఇలా భిన్నమైన అభిప్రాయాలన్నీ కూడా పేర్కొనడం అనేది జరిగింది. భిన్నమైన అభిప్రాయాలన్నీ కూడా వీళ్ళ యొక్క జాతి గురించి చూసినట్లయితే అనేక జాతులకు చెందిన వాళ్ళని, వీళ్ళే దీని నిర్మాతలని పేర్కొనడం జరిగింది. 1921 వరకు అయితే వీళ్ళ ఆవిర్భావం కానీ వీళ్ళ నాగరికత స్వభావం కానీ వీళ్ళ విధానాలు ఏవీ తెలియలేదు. కానీ 1921లో ఎప్పుడైతే ఈ నాగరికతకు త్రవ్వకాలు సర్ జాన్ మార్షల్ ఆధ్వర్యంలో జరిగాయో, ఇటువంటి సందర్భంలో ఈ నాగరికత గురించి అనేక అంశాలన్నీ కూడా బయల్పడడం జరిగింది. భారతదేశంలో ఒక ఉన్నతమైన, ఉదాత్తమైన, అత్యుత్తమమైన నాగరికత వెలసిల్లి ఉండేదనే విషయం అందరికీ తెలియడం జరిగింది అన్నాం. ఈ నాగరికత త్రవ్వకాలు సర్ జాన్ మార్షల్ ఆధ్వర్యంలో జరిగాయన్నాం. ఈ నాగరికత మొత్తం 1921లో త్రవ్వకాల్లో బయల్పడడం, అంటే 1921 నుంచి అది కొనసాగడం అనేది జరిగింది. నేటి వరకు అక్కడక్కడ కొనసాగుతూనే ఉంది ఈ నాగరికత త్రవ్వకాలు అని చెప్పేసి అని అన్నాం. మరి ఈ నాగరికత మొత్తం వైశాల్యం ఎంత అని కనుక్కోవడం జరిగింది. సో అది 12,99,600 చదరపు కిలోమీటర్లు అని అంచనా వేశారు ఈ నాగరికత మొత్తం వైశాల్యం. నేడు భారతదేశ వైశాల్యాన్ని చూసుకున్నట్లయితే 32,87,263 స్క్వేర్ కిలోమీటర్స్ అని చెప్పేసి అని అన్నాం. మరి ఇటువంటి సందర్భంలో ఈ నాగరికత ఏమో 12,99,600 చదరపు కిలోమీటర్లు ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ నాగరికత అని అన్నాం. మరి దీనికి చిట్ట చివరి అంశాలు ఏమి ఉన్నాయి అన్నట్లయితే నార్థరన్ సైడ్ కానీ లేదా సదరన్ సైడ్ లేదా ఈస్ట్ అండ్ వెస్ట్ మనం చూసినట్లయితే ఏమున్నాయి అంటే నార్థరన్ సైడ్, సదరన్ సైడ్, ఈస్ట్ అండ్ వెస్ట్ చూస్తే సో ఉత్తరాన మాండా అనే ప్రాంతం ఉన్నట్లుగా తెలుస్తుంది. మాండా అని అన్నాం. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రాంతం. సదరన్ సైడ్ చూసినట్లయితే డైమాబాద్ అని చెప్పేసి అని అన్నాం. ఇది దక్షిణాన మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రాంతం అని తెలుస్తుంది. ఈ మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటిది ఇది అని చెప్పేసి అని అన్నాం. తూర్పు వైపున చూస్తే అలంగిర్పూర్ అని అన్నాం. ఈ అలంగిర్పూర్ అనే ప్రాంతం ఉత్తరప్రదేశ్లో ఉన్నట్లుగా తెలుస్తుంది, యూపీ అని అన్నాం. ఇక ఇక్కడ చూసినట్లయితే సుక్తా జెండర్ అని అన్నాం. ఈ సుక్తా జెండర్ అనే ప్రాంతం బెలూచిస్తాన్లో ఉన్నటువంటి ప్రాంతం. మీకు తెలుసు ఈ బెలూచిస్తాన్ అనేది పాకిస్తాన్లో ఒక రాష్ట్రం. ఇలా ఉత్తరాన మాండా, దక్షిణాన డైమాబాద్, తూర్పు వైపున అలంగిర్పూర్, పశ్చిమాన చూస్తే సుక్తా జెండర్, ఇవన్నీ కూడా చిట్ట చివరి ప్రాంతాలుగా పేర్కొనడం జరిగింది. ఈనాడు భారతదేశానికి ఉత్తరాన చిట్ట చివరి ప్రాంతం కిలిక్ ధావన్ పాస్ అని అన్నాం. దక్షిణాన కన్యాకుమారి అగ్రం లేదా సముద్రంలో అయినట్లయితే ఇందిరా పాయింట్ అని అన్నారు. లేదా పశ్చిమాన చూస్తే రాన్ ఆఫ్ కచ్ అని అన్నారు. తూర్పు వైపున చూసినట్లయితే పూర్వాంచల్ పర్వతాలని పేర్కొన్నారు. ఇలా ఈనాడు భారతదేశానికి ఉంటాయి. ఆనాడు చూసినట్లయితే ఈ సింధు నాగరికతకు ఇవన్నీ కూడా కేంద్రాలంటే చిట్ట చివరి ప్రాంతాలుగా వీటిని పేర్కొనడం జరిగింది అని చెప్పేసి అని అన్నాం. ఇవన్నీ కూడా అభివృద్ధి చెందడం జరిగింది అద్భుతంగా. ఇది పట్టణ నాగరికత అనడానికి మరి చూసినట్లయితే ఇంకా అనేక అంశాలన్నీ తోడ్పడడం జరిగింది. మొహంజోదారో అనే పట్టణంలో వీళ్ళు స్నానవాటికను ఏర్పాటు చేశారు. ఇది ఈనాటి స్విమ్మింగ్ పూల్ లాగా ఉన్నట్లుగా తెలుస్తుందని చెప్పేసి అని అన్నాం. స్నానవాటిక అని అన్నాం. లేదా దాన్ని సో దిస్ బృహత్ స్నానవాటిక, గొప్ప స్నానవాటిక లేదా మహా స్నానవాటిక, ఇలా ఏదైనప్పటికీ కూడా స్నానవాటిక అనేది ఎక్కడ బయలుపడింది అంటే మొహంజోదారో అనే ప్రాంతంలో. ఈ మొహంజోదారో అనే ప్రాంతంలో ఇది బయలుపడినట్లుగా తెలుస్తుంది. మొహంజోదారో అని అన్నాం స్నానవాటిక. దీని పొడవు వెడల్పులు చూస్తే 11.88 ఇంటూ 7.01 ఇంటూ 2.43 మీటర్స్ అని చెప్పేసి అని అన్నాం. దీని పొడవు 11.88 మీటర్లు, వెడల్పు 7.01 మీటర్లు, లోతు 2.43 మీటర్లు.
దీంట్లో వేడి నీళ్లు రావడానికి, చల్లనీళ్లు రావడానికి కాల్చిన మట్టితో తయారు చేసినటువంటి పైపులను ఏర్పాటు చేశారు. అంటే అద్భుతంగా ఆనాడే వీళ్ళంతా కూడా అభివృద్ధి పరిచినట్లుగా తెలుస్తుందని చెప్పేసి అన్నాం. ఇక మురుగునీళ్లు బయటికి పోవడానికి కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. పైప్ కనెక్షన్స్ అన్ని కూడా మట్టితో వీళ్ళు ఏర్పాటు చేసిన పైప్స్ అన్ని కూడా ఉన్నాయి. ఇక ఈ స్నానవాటికలోకి వెళ్ళడానికి అటు సైడ్ నుంచి 3 ఎంట్రన్సెస్ ఏర్పాటు చేశారు, ఇటు సైడ్ నుంచి 3 ఎంట్రన్సెస్ ఏర్పాటు చేయడం, అదే రకంగా కింది నుండి పై వరుస వరకు మెట్లు ఏర్పాటు చేశారు. ఇవన్నీ చుట్టూ గదులు కూడా ఏర్పాటు చేశారు. బహుశా ఇవి బట్టలు మార్చుకోవడానికి అయి ఉండవచ్చని మన పురావస్తు శాస్త్రజ్ఞుల అభిప్రాయాన్ని ఏర్పాటు చేసినట్లుగా అంటే పేర్కొన్నట్లుగా తెలుస్తుందని చెప్పేసి అని అన్నాం. ఇలా ఆనాడే వీళ్ళు ఎటువంటి నాగరికతనంటే ఈ స్విమ్మింగ్ పూల్ లాగా ఏర్పాటు చేశారంటే ఖచ్చితంగా ఇది పట్టణ నాగరికత అని చెప్పడానికి ఎంతైనా అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుందని చెప్పేసి అని అన్నాం. దీన్ని ఈ విధంగా ఇవన్నీ కూడా మనం చూసి దీన్ని పట్టణ నాగరికత అని పేర్కొనడం అనేది జరిగిందని చెప్పేసి పేర్కొన్నట్లుగా తెలుస్తుందని అన్నాం. ఇక చూస్తే ఏం పట్టణాలు బయలుపడ్డాయంటే అనేక పట్టణాలు బయలుపడినట్లుగా తెలుస్తుంది. అనేక పట్టణాలు బయలుపడ్డాయని చెప్పేసి అని అన్నాం. ఓకే, ఏం పట్టణాలు? అందులో మొదటగా బయలుపడినటువంటి పట్టణం ఏది అంటే హరప్పా అనే పట్టణం మొదటగా బయలుపడినట్లుగా తెలుస్తుంది. హరప్పా పట్టణం అని అన్నాం. తర్వాత మొహంజోదారో అనే పట్టణం అని అన్నాం. ఈ మొహంజోదారో అనే పట్టణం బయలుపడినట్లుగా తెలుస్తుంది. మొహంజోదారో అనే పట్టణం అనేది బయలుపడింది. తర్వాత మరి చూస్తే చెన్హుదారో, ఈ చెన్హుదారో అనే పట్టణం అని అన్నాం. చెన్హుదారో పట్టణం బయలుపడినట్లుగా తెలుస్తుంది. తర్వాత మరి కాళీబంగన్, ఈ కాళీబంగన్ అనే పట్టణం అని అన్నాం. లోథల్ అనే పట్టణం, లోథల్, ఈ లోథల్ అనే పట్టణం బయలుపడింది. అదే రకంగా బన్వాలి అనే పట్టణం అనేది బయలుపడడం జరిగింది. తర్వాత ధోలవీర అనే పట్టణం బయలుపడింది. ఇలా అనేక పట్టణాలన్నీ కూడా బయలుపడినట్లుగా తెలుస్తుంది ఈ నాగరికతలో అని చెప్పేసి అన్నాం. మరి అన్ని నాగరికతలో ఒకేసారి త్రవ్వకాలు జరిగాయా లేదా వివిధ సంవత్సరాల్లో దీనికి ఏర్పాటు చేశారన్నట్లయితే ఒకే సంవత్సరంలో త్రవ్వకాలు అయితే జరగలేదు. వివిధ సంవత్సరాలు డిఫరెంట్ ఇయర్స్లో మాత్రమే జరిగినట్లుగా తెలుస్తుంది ఈ నాగరికతకు త్రవ్వకాలకు అని చెప్పేసి అని అన్నాం. ఎటువంటి సందర్భంలో మరి చూసినట్లయితే హరప్పా త్రవ్వకాలు 1921లో జరిగాయి. మొహంజోదారో త్రవ్వకాలు 1922, చెన్హుదారో త్రవ్వకాలు 1931, 1933లో జరిగాయి. కాళీబంగన్ త్రవ్వకాలు ఇట్స్ ఇన్ ద ఇయర్ 1953 అండ్ 1961లో జరిగాయి త్రవ్వకాలు అని చెప్పేసి అన్నాం. లోథల్ త్రవ్వకాలు 1957లో జరిగాయి. ఇక బన్వాలి త్రవ్వకాలు చూస్తే 1973లో జరిగాయి. ఇక ధోలవీర 1991లో జరిగాయి. అంటే ఇవన్నీ కూడా మరి జరిగినట్లుగా తెలుస్తుంది. ఇందులో ధోలవీర చూసినట్లయితే దిస్ రీసెంట్ సైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 1991లో ఈ పట్టణానికి త్రవ్వకాలు జరగడం జరిగింది అని అన్నాం. ఇక చూస్తే ఏ నది ఒడ్డున ఇవి ఉన్నాయన్నట్లయితే హరప్పా అనేది రావి నది ఒడ్డున ఉన్నట్లుగా తెలుస్తుంది. మొహంజోదారో అనేది సింధు నది ఒడ్డున ఉంది. చెన్హుదారో అనేది సట్లెజ్ నది ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతం అని అన్నాం. కాళీబంగన్ గాగర్ అనే నది ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతం. లోథల్ భోగవా నది అని అన్నారు, భోగవా. ఇక బన్వాలి అనేది చూసినట్లయితే సరస్వతి నది అన్నారు. నేడు ఈ నది అనేది ప్రవహించడం లేదు సరిగా. ఇక ధోలవీర ప్రాంతం భారతదేశంలో బయలుపడినటువంటి పట్టణాల్లో అతిపెద్ద పట్టణంగా పేర్కొనబడింది ధోలవీర అని చెప్పేసి అని అన్నాం. ఈ ధోలవీర నర్మదా తపతి ప్రాంతంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. నర్మదా తపతి ప్రాంతంలో ఉన్నట్లుగా తెలుస్తుందని చెప్పేసి అన్నాం. ఇలా మరి అనేక పట్టణాలన్నీ కూడా ఈ త్రవ్వకాల్లో బయలుపడడం అనేది జరిగింది. నెంబర్ ఆఫ్ టౌన్స్ అన్నీ కూడా బయలుపడ్డాయన్నాం. హరప్పా, మొహంజోదారో, చెన్హుదారో. మరి ఈ నాగరికతకు మరి చూసినట్లయితే ఇటువంటి సందర్భంలో ఈ నాగరికత త్రవ్వకాలకు ముఖ్య పాత్ర పోషించిన వాళ్ళు ఎవరు అని అన్నాం. ఈ నాగరికత త్రవ్వకాలకు చూసినట్లయితే మనకు ఎవరెవరు నాయకత్వం వహించడం జరిగింది అని చెప్పేసి అని అన్నాం. ఈ నాగరికత త్రవ్వకాలకు ఎవరు నాయకత్వం వహించారు అని అన్నట్లయితే ఈ నాగరికత త్రవ్వకాలకు హరప్పా త్రవ్వకాలకు నాయకత్వం వహించినది. హరప్పా త్రవ్వకాలకు
సో అది ఇన్ ద ఇయర్ 1921 అన్నాం. హరప్పా త్రవ్వకాలకు, ఈ హరప్పా అనే పట్టణ త్రవ్వకాలకు నాయకత్వం వహించింది దయారాం సాహ్ని. దయారాం సాహ్ని ఆధ్వర్యంలో కొనసాగడం జరిగింది. మొహంజోదారో అని అన్నాం. ఈ మొహంజోదారో అనే పట్టణానికి నాయకత్వం వహించింది ఆర్డి బెనర్జీ. ఆర్డి బెనర్జీ ఆధ్వర్యంలో జరిగినట్లుగా తెలుస్తుంది. ఇక చెన్హుదారో త్రవ్వకాలు, చెన్హుదారో బ్రౌన్ మరియు మజుందార్ అని అన్నాం. బ్రౌన్ అండ్ మజుందార్ ఆధ్వర్యంలో త్రవ్వకాలు జరగడం అనేది జరిగింది. చెన్హుదారో కాళీబంగన్, కాళీబంగన్ పట్టణానికి ఏ ఘోష్ అనే అతను, అదే రకంగా బిబి లాల్ వీళ్ళ ఆధ్వర్యంలో త్రవ్వకాలు కొనసాగడం అనేది జరిగింది. కాళీబంగన్ అని చెప్పేసి అని అన్నాం. ఇక చూస్తే లోథల్, ఈ లోథల్కు ఎస్ఆర్ రావ్ ఆధ్వర్యంలో త్రవ్వకాలు జరిగాయి. ఇక బన్వాలి, ఈ బన్వాలి త్రవ్వకాలకు ఆర్ఎస్ బిస్త్ అనే అతను నాయకత్వం వహించడం జరిగిందని అన్నాం. ఇక దోలవీరకు కూడా ఆర్ఎస్ బిస్తే నాయకత్వం వహించాడు. దోలవీరకు కూడా ఈ ఆర్ఎస్ బిస్త్ అనే అతనే నాయకత్వం వహించడం జరిగింది. ఇలా ఈ పట్టణ త్రవ్వకాలకు అనేక మంది నాయకత్వం వహించినట్లుగా తెలుస్తుంది. ప్రవస్తు శాస్త్రజ్ఞులు అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. హరప్పా త్రవ్వకాలకు నాయకత్వం వహించింది దయారాం సాహ్ని. మొహంజోదారో త్రవ్వకాలకు నాయకత్వం వహించింది ఆర్డి బెనర్జీ. చెన్హుదారో బ్రౌన్ అండ్ మజుందార్, కాళీబంగన్ ఏ ఘోష్ అండ్ బిబి లాల్ అని అన్న. లోథల్ ఎస్ఆర్ రావ్, బన్వాలి ఆర్ఎస్ బేస్, ధోలవీరా మరి చూస్తే ఆర్ఎస్ బేస్. ఇలా మరి పట్టణాల్లో ఏ పట్టణాల్లో ఏం లభ్యమయ్యాయి అనేది అవసరం అని చెప్పేసి అని అన్నాం. ఏ పట్టణాల్లో ఏం లభ్యమయ్యాయి అని చెప్పేసి అని అన్నాం. ఏ పట్టణాల్లో ఏమేం లభ్యమయ్యాయి అని పేర్కొన్నట్లయితే మొదట హరప్పా చూసినట్లయితే హరప్పా అనే పట్టణంలో ఏం లభ్యమయ్యాయి? ఈ త్రవ్వకాలలో హరప్పాలో మరి చూసినట్లయితే 2 వరుసల ధాన్యాగారాలు, 2 వరుసల ధాన్యాగారాలు లభ్యమయ్యాయి. ఇలా ఒక్కొక్క వరుసలో 6 గదులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ ధాన్యాగారాల్లో ఒక్కొక్క వరుసలో 6 గదులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒక్కొక్క వరుసలో 6 గదులు ఉన్నట్లుగా అంటే గుంతలు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుందని చెప్పేసి అన్నాం. అలా 2 వరుసల ధాన్యాగారాలు ఇక్కడ లభ్యం కావడం జరిగింది. ఎండబెట్టిన ధాన్యాలను వీళ్ళు ఇందులో నిల్వ ఉంచేవాళ్ళు. ఇందులో అక్కడక్కడ గాలి దూరడానికి కూడా మరి ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుందని చెప్పేసి అని అన్నాం. ఈ విధంగా మరి చూసినట్లయితే ఈ 2 వరుసల ధాన్యాగారాలు అనేది ముఖ్యమైనటువంటిది. ఇది పట్టణ నాగరికత అని చెప్పవచ్చు. ఇక చూసినట్లయితే ఈ హరప్పాలోనే రాతితో తయారు చేసిన నాట్యగత్తె విగ్రహం, రాతితో తయారు చేసినటువంటి నాట్యగత్తె విగ్రహం అనేది ఇక్కడే బయలుపడడం జరిగింది. రాతితో తయారు చేసినటువంటి నాట్యగత్తె విగ్రహం హరప్పాలో బయలుపడడం అనేది జరిగింది. ఇక వీళ్ళు ఉపయోగించినటువంటి ముద్రలను ఉపయోగించారని అన్నాం. వీళ్ళు నాణ్యాలు ఉపయోగించలేదు, ముద్రలు ఉపయోగించారు. ఈ ముద్రలను స్టియటైట్తో తయారు చేశారని అన్నాం. స్టియటైట్ అంటే మెత్తని రాయి. ఈ ముద్రలపై ఇచ్చిన బొమ్మ మూపురం గల ఎద్దు బొమ్మ అన్నాం. అలా మరి ఈ ముద్రలు కూడా ఇక్కడ లభ్యమైనట్లుగా తెలుస్తుంది. వీళ్ళు ఉపయోగించినటువంటి ముద్రలన్నీ ఇక్కడ లభ్యం కావడం జరిగింది అని చెప్పేసి అన్నాం. ముద్రలు స్టియటైట్, ఈ స్టియటైట్తో తయారు చేశారని అన్నాం. మెత్తని రాయితో తయారు చేసిన ముద్రలు కూడా ఇక్కడ లభ్యం కావడం జరిగింది హరప్పా పట్టణంలో. తర్వాత కంచుతో తయారు చేసినటువంటి అద్దం బయలుపడింది. వీళ్ళు కంచుతో తయారు చేసుకున్నటువంటి అద్దం అనేది ఇక్కడ బయలుపడినట్లుగా తెలుస్తుంది. హెచ్చాకారంలో ఉన్నటువంటి సమాధులు, హెచ్చాకారంలో ఉన్న సమాధులు ఇక్కడే బయలుపడడం జరిగింది. ఇవన్నీ కూడా మరి చూసినట్లయితే సో ఈ నాగరికతలో బయలుపడడం జరిగింది అని చెప్పేసి అని అన్నాం. అంటే హరప్పా పట్టణంలో ముఖ్యంగా బయలుపడినటువంటివని మనకు తెలుస్తుంది. రాతితో తయారు చేసిన నాట్యగత్తె విగ్రహం, లేదా స్టియటైట్తో వీళ్ళు తయారు చేసినటువంటి ముద్రలు, లేదా కంచుతో తయారు చేసినటువంటి అద్దం, ఇవన్నీ కూడా వీళ్ళకు ఒక ఎత్తు అయితే ఇక్కడ 2 వరుసల ధాన్యాగారాలు అనేది వీళ్ళ యొక్క విధానాన్ని తెలియజేయడం జరిగింది.
ఇక రెండవ చూస్తే మొహంజోదారో పట్టణం అని అన్నాం. ఈ మొహంజోదారో పట్టణంలో అనేక అంశాలని బయలుపడడం జరిగింది అని అన్నాం. మొహంజోదారో అనగా మృతుల దిబ్బ అని అర్థం. ఈ మొహంజోదారో అనగా మృతుల దిబ్బ అని అన్నారు. ఎందుకంటే ఎక్కువగా అస్థిపంజరాలన్నీ ఇక్కడ బయలుపడినట్లుగా తెలుస్తుంది. అస్థిపంజరాలు ఎక్కువగా మరి ఇక్కడ బయలుపడడం జరిగింది అని అన్నాం. అందువల్లనే దీన్ని మృతుల దిబ్బ అని పేర్కొన్నారు. ఇక్కడ మరి స్నానవాటిక బయలుపడడం అనేది జరిగింది. ఈ స్నానవాటిక అనేది బయలుపడింది ఆల్రెడీ మనకు తెలుసు. స్నానవాటిక పొడవు 11.88 మీటర్లు, వెడల్పు 7.01 మీటర్లు, లోతు 2.43 మీటర్లు అని చెప్పేసి అని అన్నాం. ఇలా మరి మొహంజోదారోలో స్నానవాటిక అనేది దట్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. ఇక చూస్తే కంచుతో తయారు చేసినటువంటి నాట్యగతి విగ్రహం అని అన్నాం. కంచుతో తయారు చేసిన ఈ నాట్యగతి విగ్రహం అనేది బయలుపడింది. సో అంటే నూడ్ స్టాచ్యూ అన్నాం, దిగంబరంగా ఉన్నటువంటిది, అంటే వితౌట్ డ్రెస్, అన్డ్రెస్డ్ అని అన్నాం. నగ్నంగా ఉన్నటువంటి నాట్యగతి విగ్రహం హరప్పాలో రాతితో తయారు చేసింది అలాగే ఉంది, కంచుతో తయారు చేసింది కూడా అలాగే ఉన్నట్లుగా తెలుస్తుంది. కంచుతో తయారు చేసినటువంటి నాట్యగతి విగ్రహం ఇక్కడ బయలుపడినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం మొహంజోదారోలో. ఇక చూస్తే స్నానవాటిక అనేది ఆల్రెడీ మనకు మెజర్మెంట్స్ ఏమున్నాయో అన్నీ తెలుసు. తర్వాత అనేక స్తంభాలు కలిగినటువంటి సభామండపం బయలుపడింది. సభామండపము, అనేక స్తంభాలు కలిగినటువంటి సభామండపం ఈ ప్రాంతంలోనే బయలుపడడం అనేది అది కూడా ఒకటి. తర్వాత బొమ్మలు బయలుపడ్డాయి. బొమ్మలు వీళ్ళు టెర్రకొట్టాతో తయారు చేశారు. టెర్రకొట్ట అంటే కాల్చిన మట్టి అని అన్నాం. ఈ టెర్రకొట్టాతో తయారు చేసిన బొమ్మలు అనేకంగా బయలుపడ్డాం. ఒక బొమ్మ పైన ఒక పిల్లి ఒక కుక్క, అంటే పిల్లిని వెంటాడుతున్నటువంటి ఒక కుక్క బొమ్మ, అదేవిధంగా ఒక కుక్క జింకను వెంటాడుతున్నటువంటి బొమ్మలు, ఇవి టెర్రకొట్టాతో తయారు చేశారు. ఈ బొమ్మలన్నీ కూడా మనకు మొహంజోదారోలోనే బయలుపడడం అనేది జరిగింది. మొహంజోదారో అంటే మృతుల దిబ్బాన్నం. ఈ పట్టణం అంటే సింధు నాగరికత పట్టణాల్లో బయలుపడిన అన్ని పట్టణాల కంటే కూడా పెద్ద పట్టణంగా దీన్ని పేర్కొనడం అనేది జరిగింది. మొహంజోదారో పట్టణాన్ని పెద్ద పట్టణంగా పేర్కొన్నట్లుగా తెలుస్తుందని చెప్పేసి అని అన్నాం. ఇలా మరి ఈ మొహంజోదారోలో మరి అనేక అంశాలన్నీ కూడా మనకు తెలుస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక చూస్తే ఇక్కడ స్వదేశ్ గడ్డం కలిగినటువంటి మనిషి బొమ్మ కూడా బయలుపడడం అనేది జరిగింది. గడ్డం కలిగిన మనిషి బొమ్మ అని చెప్పేసి అని అన్నాం. గడ్డం కలిగినటువంటి మనిషి బొమ్మ కూడా ఇక్కడ బయలుపడడం అనేది జరిగింది. అదేవిధంగా మరి చూస్తే ఒకే ఒక పెద్ద ధాన్యాగారం ఇక్కడ బయలుపడడం అనేది జరిగింది. ధాన్యాగారం, ఒకే ఒక పెద్ద ధాన్యాగారం అని చెప్పేసి అని అన్నాం. ఒకే ఒక పెద్దదైనటువంటి ధాన్యాగారం అనేది ఇక్కడ బయలుపడడం అనేది జరిగింది. సో ఇలా అనేక అంశాలన్నీ మనం చూసినట్లయితే సో మొహంజోదారో పట్టణంలో వివిధ రకాలైనవన్నీ కూడా దీనిలో బయలుపడ్డాం. ఈ మొహంజోదారో త్రవ్వకాలకు నాయకత్వం వహించింది ఆర్డి బెనర్జీ అని చెప్పేసి అని అన్నాం. ఆర్డి బెనర్జీ ఆధ్వర్యంలో త్రవ్వకాలు స్వదేశ్ అత్యద్భుతంగా కొనసాగడం, అనేక విషయాలన్నీ మనకు తెలియడం అనేది జరిగింది అని చెప్పేసి అన్నాం ఈ త్రవ్వకాల వల్ల. ఇక చూసినట్లయితే మొహంజోదారో అయిన తర్వాత అంటే ప్రతి పట్టణానికి కూడా సిటడల్ అంటే ఫోర్ట్ అనేది ఉండేది, కోట ఉన్నట్లుగా తెలుస్తుంది. కోటలు అనేక అన్ని ప్రాంతాలకు ఉన్నాయి, కానీ ఒకే ఒక పట్టణానికి లేదని తెలుస్తుంది. అది ఏ పట్టణం అంటే ఈ చెన్హుదారో అనే పట్టణం. మరి చెన్హుదారో పట్టణంలో ఏం బయలుపడ్డాయో చూద్దాం. ఈ చెన్హుదారో అనే పట్టణం చూస్తే వృత్తాకారంగా ఉన్న పట్టణం అని అన్నాం. ఇది చెన్హుదారో వృత్తాకారంగా ఉన్నటువంటి పట్టణం అని చెప్పేసి మనకు తెలుసు. ఇది వృత్తాకారంగా ఉన్నటువంటి పట్టణం అని చెప్పేసి అని అన్నాం. అదేవిధంగా కోటలేని నగరం, ఈ కోటలేని నగరము అని తెలుస్తుంది. ఇది కోటలేని నగరం. చెన్హుదారో అనేది కోటలేని నగరము అని చెప్పేసి అని అన్నాం దీన్ని. ఇక్కడ చూసినట్లయితే ఇది 7 సార్లు నాశనం చేయబడి 7 సార్లు కట్టబడినట్లు తెలుస్తుంది. ఈ పట్టణంలో సింధు నాగరికతకు ముందున్న నాగరికతలు కూడా ఆవిర్భవించాయనే విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. అంతకుముందు మొహంజోదారో పట్టణంలో కూడా మనకు అనేక అంశాలు, అంటే అది కూడా అనేక సార్లు నాశనానికి గురి అయి అనేక సార్లు కట్టబడినట్లుగా తెలుస్తుందని చెప్పేసి అని అన్నాం. ఇలా ఈ అంశాలన్నీ కూడా అనేక అంశాలన్నీ మనకు ఈ చెన్హుదారోలో తెలుస్తాయి. ఇక చెన్హుదారో అనే పట్టణంలో మనం చూసినట్లయితే ఈ చెన్హుదారో పట్టణంలో దేశ ఇంక్ బాటిల్ అని అన్నాం. ఇంక్ బాటిల్ అనేది లభ్యమైనట్లుగా తెలుసు. సిరా బుడ్డి అని పిలిచారు. ఈ సిరా బుడ్డి అనేది
ఇక్కడ బయలుపడినట్లుగా తెలుస్తుంది. సిరా బుడ్డి ఇంక్ బాటిల్ అనేది బయలుపడింది. అంటే అప్పటికే వీళ్లకు ఈ రాత అంతా తెలుసని, అనేక విషయాలని తెలుసనే విషయం మనకు తెలియడం జరుగుతుంది ఈ సిరా బుడ్డి వల్ల అని అన్నాం. తర్వాత ఈ చెన్హుదారో అనే పట్టణంలోనే మరి చూస్తే బొమ్మలు, అనేక బొమ్మలు కూడా బయలుపడ్డాయి. ఇక్కడ పీకాక్ డాల్ అని అన్నాం, డాల్ ఆఫ్ ఏ పీకాక్, నెమలి బొమ్మ అనేది బయలుపడింది. ఈ నెమలి బొమ్మ బయలుపడినట్లుగా తెలుస్తుంది. బొమ్మలు టెర్రకోటాతో తయారు చేశారు. బొమ్మలు వేటితో తయారు చేశారంటే టెర్రకోటాతో వీళ్ళు తయారు చేయడం జరిగింది బొమ్మలను. నెమలి బొమ్మ ఇక్కడ బయలుపడినట్లుగా తెలుస్తుంది. చెన్హుదారో పట్టణంలో నెమలి బొమ్మ అనేది బయలుపడింది అన్నాం. అదేవిధంగా మరి ఈ చెన్హుదారో అనే పట్టణంలోనే స్త్రీల అలంకరణ పెట్టె బయలుపడింది. ఈ స్త్రీల అలంకరణ పెట్టె, ఇందులో మరి వీళ్ళు పెదవులకు రాసుకునేటటువంటి లిప్స్టిక్, తర్వాత దువ్వెన, ఇటువంటి అలంకరణ సామాగ్రి ఈ స్త్రీల అలంకరణ పెట్టెలో బయలుపడడం జరిగిందన్నాం. ఇవన్నీ చూసినట్లయితే ఈ ప్రజలు, ఈనాటి ప్రజలకైనా ఏమాత్రం కూడా, ఈనాటి స్త్రీలకు ఏమాత్రం కూడా తీసుకోలేదని, అలంకరణ సామాగ్రి అంతా వీళ్లకు తెలుసని ఈ విషయాలన్నీ మనకు తెలియడం జరుగుతుంది. ఈ చెన్హుదారో మరి వృత్తాకారంగా ఉన్న పట్టణం అన్నాం. అదేవిధంగా కోటలేని నగరం అని అన్నాం దీన్ని. ఇందులో అనేక అంశాలన్నీ, అనేక విధానాలు మనకు తెలుస్తాయి. ఈ బయలుపడిన వస్తువుల వల్ల అనేక అంశాలు మనకు తెలియడం అనేది జరుగుతుందని చెప్పేసి తెలుస్తుంది. ఇలా ఈ చెన్హుదారో అనేది దట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టౌన్స్ అని అన్నాం. ఆ తర్వాత మరి చూసినట్లయితే దిస్ కాళీబంగన్ అని అన్నాం. కాళీబంగన్ అంటే నల్లని గాజులు. కాళీబంగన్ అనగా నల్లని గాజులు అని అన్నాం. ఇక్కడ గాజులు, గాజుల పరిశ్రమలు బయలుపడ్డాయి. గాజులు, గాజుల పరిశ్రమ, ఈ గాజులు, గాజుల పరిశ్రమలు బయటపడడం జరిగింది. పూసలు, బీడ్స్ అని అన్నాం. ఈ పూసలు, పూసలు తయారు చేసే పరిశ్రమ బయలుపడినట్లుగా తెలుస్తుంది ఈ కాళీబంగన్ అనే ప్రాంతంలో. పూసలు, పూసల పరిశ్రమలు బయలుపడడం అనేది జరిగింది ఈ కాళీబంగన్ ప్రాంతంలో. గాజులు, గాజుల పరిశ్రమ, ఈ పూసలు, పూసల పరిశ్రమలు బయలుపడినట్లుగా తెలుస్తుందని చెప్పేసి అని అన్నాం. అదేవిధంగా మరి కాళీబంగన్లో చూస్తే నాగలి చాలు బయలుపడింది. నాగలి చాలు అని అన్నాం. అంటే భారతదేశంలో వ్యవసాయం చేసిన మొదటి ప్రాంతం ఈ కాళీబంగన్ అనే విషయం మనకు తెలుస్తుంది. నాగలి చాలు అనేది కాళీబంగన్లో బయలుపడింది. ఇక్కడ ఇంటి ద్వారాలు రోడ్డు వైపుకే కనిపిస్తాయి. ఇంటి యొక్క ద్వారాలు అనేక చోట్ల మనకు ఎలా అంటే ఇంటి వెనక వైపు అని అన్నాం, కానీ ఇక్కడ మాత్రం ఇంటి ద్వారాలు రోడ్డు వైపుకే ఉన్నట్లుగా తెలుస్తుందని చెప్పేసి అని అన్నాం. మిగతా పట్టణాల్లో ఒక కాళీబంగన్ లోతలు తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా ఇంటి ద్వారాలు వెనక వైపు ఉన్నట్లుగా తెలుస్తుందని అన్నాం, కానీ ఇక్కడ మాత్రం ఇంటి ద్వారాలు ముందే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇలా ఈ కాళీబంగన్ అనేది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టౌన్స్ అని అన్నాం. అనేక అంశాలు ఈ కాళీబంగన్లో కూడా మనకు తెలుస్తుంది. అగ్నిని పూజించిన ఆధారాలు కూడా ఇక్కడ బయలుపడ్డాయి. అగ్నిని పూజించిన ఫైర్ ఆల్టార్స్ అని అన్నాం. ఈ అగ్నిని పూజించిన ఆధారాలు కూడా ఇక్కడ మనకు బయలుపడినట్లుగా తెలుస్తుందని చెప్పేసి అన్నాం. కాళీబంగన్ వ్యవసాయం చేసిన మొదటి ప్రాంతం ఏది అని అనేక సార్లు మనకు ప్రశ్నలు అడగడం జరిగింది. ఈ కాళీబంగనే కాకుండా ఈ సింధు నాగరికత నుండి ఖచ్చితంగా మనకు ప్రశ్నలు అనేటివి వస్తాయి. ఇక చూస్తే కాళీబంగన్ అయిన తర్వాత లోథల్ అని అన్నాం. ఇది కూడా ముఖ్యమైనటువంటి ప్రాంతమే లోథల్. వీళ్ళ యొక్క ఓడరేవు బయలుపడింది. ఇక్కడ వీళ్ళ ఓడరేవు అని అన్నాం. దీన్ని కాల్చిన ఇటుకలతో వీళ్ళు నిర్మాణం చేసుకున్నారు. ఈ కాల్చిన ఇటుకలు, దీనికి పెద్ద ఇటుకలు వాడారు, చిన్న ఇటుకలు వాడినట్లుగా తెలుస్తుందని అన్నాం. ఓకే, పెద్ద చిన్న ఇటుకలని వాడి ఈ ఓడరేవు నిర్మాణం చేశారు. దీని పొడవు 223 మీటర్లు, వెడల్పు 35 మీటర్లు, లోతు 8 మీటర్లని అన్నాం. 8 మీటర్ల లోతున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఈ ఓడరేవు ద్వారానే వీళ్ళు అనేక ప్రాంతాలతో వర్తక వ్యాపారాలని కొనసాగించినట్లుగా తెలుస్తుంది. వీళ్ళు ఈజిప్ట్, అదే రకంగా మరి చూసినట్లయితే మెసొపొటేమియా, చైనా దేశాలతో వర్తక వ్యాపారాలను చేయడం జరిగింది అని చెప్పేసి అన్నాం ఓడరేవు ద్వారా. అంటే అప్పటికే వీళ్ళ అంతర్జాతీయ వ్యాపారం ఉంది అని, వీళ్ళు నౌకా నిర్మాణ పరిశ్రమను ఏర్పాటు చేసినట్లు ఇదంతా తెలుస్తుంది. ఈ లోతల్ అనే ప్రాంతంలోనే నౌకా బొమ్మ అనేది కూడా బయలుపడడం అనేది జరిగింది. నౌకా బొమ్మ బయలుపడింది. దీన్ని టెర్రకోటాతో తయారు చేశారు. టెర్రకోటా అంటే కాల్చిన మట్టి. టెర్రకోటా అంటే కాల్చిన మట్టి అని అన్నాం. ఈ టెర్రకోటాతో దీన్ని తయారు చేశారు.
మరి నౌకా బొమ్మనే కాకుండా నౌకా నిర్మాణ పరిశ్రమ కూడా ఇక్కడ బయలుపడడం అనేది జరిగింది. నౌకా నిర్మాణ పరిశ్రమ కూడా బయలుపడడం అనేది జరిగింది ఈ ప్రాంతంలో అని చెప్పేసి అని అన్నాం. ఈ లోతల్ ఓడరేవు ద్వారా లోతల్లోనే మనకు కొలబద్ద స్కేల్ అని అన్నాం, లేదా కొలబద్ద అని అన్నాం. ఈ కొలబద్ద అనేది ఇక్కడే బయలుపడినట్లుగా తెలుస్తుంది. కొలబద్ద లేదా స్కేల్ అని అన్నాం. ఈ స్కేల్ అనేది 1 డబుల్స్ కనిపిస్తాయి. 122, 244, 488, 816, 32 ఇలా మన స్కేల్ మీద దాన్ని మెజర్ చేసినట్లయితే కనిపించడం జరుగుతుంది. ఇక ఈ లోతల్ ఓడరేవుల ద్వారానే మనం చూస్తే స్వదేశ్ ఏనుగు దంతాలు బయలుపడ్డాయి. ఏనుగు దంతాలు ఎలిఫెంటస్ అని అన్నాం. ఇవి బయలుపడినట్లుగా తెలుస్తుంది ఈ ప్రాంతంలోనే. అంటే వీళ్ళకు ఆల్మోస్ట్ అన్ని జంతువులన్నీ తెలుసు అనే విషయం మనకు తెలుస్తుంది. వీళ్లకు మరి తెలియని జంతువు సింహం మాత్రం తెలియదు. ఓన్లీ లయన్ అని అన్నాం. ఈ లయన్ తప్ప, సింహం తప్ప ఇంకా అన్ని జంతువులు తెలుసు. వీళ్లకు ఒక ఇనుము తప్ప అన్ని లోహాలు తెలుసు. ఒక ఇనుము మాత్రం వీళ్లకు తెలియదు అని చెప్పేసి అని అన్నాం. సో అదే ఇలా మరి చూసినట్లయితే ఇదంతా కూడా వీళ్ళ కాలంలో అభివృద్ధి చెందడం జరిగింది అని అన్నాం. ఇక చూసినట్లయితే ఈ లోతల్ అయిన తర్వాత స్వదేశ్ బన్వాలి అనే ప్రాంతంలో మనకు వీట్ అండ్ బార్లీ, గోధుమ బార్లీలు లభ్యం కావడం జరిగింది అని అన్నాం. ఈ గోధుమ బార్లీలు లభ్యమైనట్లుగా తెలుస్తుంది. గోధుమ బార్లీలు లభ్యం కావడం జరిగింది అని అన్నాం. వ్యవసాయ పనిముట్లు కూడా, కంచుతో తయారు చేసిన వ్యవసాయ పనిముట్లు కూడా ఇక్కడ లభ్యమైనట్లుగా తెలుస్తుంది. ఇలా మరి ఈ నాగరికతలో అనేక అంశాలన్నీ మనకు తెలుస్తాయి. ఇక ధోలవీరలో బ్యారేజెస్ అన్ని కూడా కనిపిస్తాయి. ధోలవీర ప్రాంతంలో బ్యారేజెస్, ఆనకట్టలన్నీ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది అని అన్నాం. ఈ ఆనకట్టలు అద్భుతంగా ఆనాడే వీళ్ళు నీటిని నిల్వ ఉంచుకోవడానికి ఏర్పాటు చేసిన ఆనకట్టలుగా వీటిని పేర్కొనడం, వ్యవసాయం అనేది బాగా అభివృద్ధి చెందినట్లుగా పేర్కొనడం ఇదంతా కూడా మనకు తెలిసిన విషయమే. ఇక చూస్తే ఇవే కాకుండా మరి గుర్రం యొక్క అస్థిపంజరాలు సుర్కటోడా అనే ప్రాంతంలో 1965లో సుర్కటోడా అనే ప్రాంతానికి త్రవ్వకాలు జరిగాయి. ఇది జగపతి జోషి ఆధ్వర్యంలో జరిగింది. జగపతి జోషి, ఈ జగపతి జోషి ఆధ్వర్యంలో త్రవ్వకాలు జరిగాయి. ఇందులో గుర్రం యొక్క అవశేషాలు, అస్థిపంజరాలు, ఈ గుర్రం యొక్క అస్థిపంజరాలు బయలుపడడం జరిగింది. దీంతో వీళ్ళకు గుర్రం తెలుసని తెలుస్తుంది. కానీ తెలియని ఒకే ఒక వైల్డ్ అనిమల్ ఏది అంటే సింహం మాత్రం తెలియదు, మిగతా అన్నీ తెలుసని అన్నాం. మరి సుర్కటోడా ప్రాంతం త్రవ్వకాలు. ఇక రంగపూర్ అనే ప్రాంత త్రవ్వకాలకు, రంగపూర్ అనే ప్రాంతం, ఈ రంగపూర్ ప్రాంత త్రవ్వకాలు 1931లో జరిగాయి. 1931లో ఈ త్రవ్వకాలు జరగడం జరిగింది అని అన్నాం. ఇక చూసినట్లయితే ఈ రంగపూర్లో మరి చూస్తే ఎంఎస్ వ్యాట్స్ అని అన్నాం. ఈ ఎంఎస్ వ్యాట్స్ ఆధ్వర్యంలో ఈ త్రవ్వకాలు జరిగినట్లుగా తెలుస్తుంది. 1931 రంగపూర్ త్రవ్వకాలు. ఈ రంగపూర్ త్రవ్వకాల్లో వరి పొట్టు బయలుపడింది. వరి పొట్టు, ఈ వరి పొట్టు అనేది ఇక్కడ బయలుపడినట్లుగా తెలుస్తుంది ఈ త్రవ్వకాల్లోని అన్నాం. ఇలా ఇవే కాకుండా హస్తినాపూర్, రోపార్, రంగపూర్ అనేక పట్టణాలన్నీ కూడా బయలుపడడం అనేది జరిగింది. ఇలా ఈ నాగరికతను అందుకే ఏమని అన్నారంటే దీన్ని పట్టణ నాగరికత అని పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. ఈ అంశాలన్నీ కూడా మనకు అనేక విషయాలను, అంటే ఆనాటి నాగరికత విశేషాలను అద్భుతంగా తెలియజేసిన ఒక ఉన్నతమైన ఉదాత్తమైన నాగరికతగా దీన్ని పేర్కొన్నట్లుగా తెలపడం జరిగింది అని అన్నాం. ఇక ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అన్నట్లయితే, ఆనాటి సాంఘిక పరిస్థితులు చూసినట్లయితే సంఘంలో కుల వ్యవస్థ అనేది లేదు. సాంఘిక పరమైనటువంటి పరిస్థితులు, సంఘంలో కుల వ్యవస్థ లేదు, వర్ణ వ్యవస్థ కూడా లేదు. కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ ఈ రెండు కూడా లేవు. మరి వృత్తిని బట్టి అనేక వర్గాల వారు కనిపిస్తున్నారు. అనేక వర్గాలు, వృత్తిని బట్టి మాత్రం అనేక వర్గాలు కనిపించడం జరిగింది. ఎక్కువగా మనం చూసినట్లయితే అనేక వర్గాల వారు, కమ్మరులు, కుమ్మరులు, వడ్రంగులు, నేత పని వారు, అనేక వర్గాల వారు ఇక్కడ కనిపించడం జరిగిందన్నాం. కానీ సమాజంలో ధనికులు, పేదలు కనిపించారు. ధనికులు పేద వర్గాలుగా విభజన చేశారు. ధనికులేమో పెద్ద పెద్ద భవంతుల్లో నివసించగా, పేదవాళ్ళేమో చిన్న చిన్న గదులు ఉన్నటువంటి దాంట్లో నివసించినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. వీళ్ళు మరి పత్తితో వస్త్రాలు తయారు చేయడం జరిగింది. పత్తితో వస్త్రాలు తయారు చేశారు.
పత్తిని పండించినటువంటి మొట్టమొదటి ప్రజలు సింధు ప్రజలు అన్నాం. గ్రీకులు పత్తిని సిండాన్ అని పిలిచేవాళ్ళు. గ్రీకులు పత్తిని సిండాన్ అని పిలిచారు. మరి ఇలా మరి పత్తిని పండించినటువంటి మొదటి ప్రజలు అని చెప్పేసి తెలుస్తుంది ఈ సింధు ప్రజలు. వ్యవసాయం అనేది అద్భుతంగా తయారు చేశారు. కాళీబంగంలో మనకు తెలుస్తుంది అదంతా. ఇలా మరి ధనిక వర్గం పేద వర్గాల వారు మాత్రమే సమాజంలో కనిపిస్తున్నారు. ఇక ఈ మనుషులు ఎలా ఉన్నారు అని అన్నట్లయితే వీళ్ళు నల్లగా పొట్టి చేతులు కలిగి ఉండి ఉంగరాల జుట్టు కలిగి ఉన్నట్లుగా తెలుస్తుంది, దబ్బముక్కు కలిగి ఉన్నట్లుగా తెలుస్తుందని అన్నాం. ఇలా మరి వీళ్ళ ఫిజికల్ ఫీచర్స్ చూసినట్లయితే ఆ విధంగా మనకు కనిపించడం అనేది జరుగుతుంది. సంఘంలో వీళ్ళ వినోదాలు ఏమిటి, మరి వీళ్ళు ఎటువంటి వినోదాలు తెలుసు వీళ్లకు అని అన్నట్లయితే వినోదాలు ఏం వినోదాలు తెలుసు? ఇంటి లోపల ఆడే ఆటలు మాత్రమే వీళ్లకు తెలుసు, కానీ ఇంటి బయట ఆడే ఆటలు తెలియదని అన్నారు. ఇంటి లోపల ఆడేటటువంటి ఆటలైనటువంటి చెస్ కానీ చదరంగం కానీ నాట్యం కానీ ఇవన్నీ తెలుసు అని అన్నారు. పాచికలాట మొదలైనవి మాత్రమే వీళ్లకు తెలుసని, ఇంటి బయట ఆడేటటువంటి రథపందాలు గుర్రపందాలు ఎడ్ల పందాలు మొదలైనవన్నీ వీళ్లకు తెలియదని అభిప్రాయాన్ని పేర్కొనడం అనేది జరిగింది. ఇలా మరి వినోదాలు చూసినట్లయితే అప్పటికే వీళ్ళకన్నీ తెలుసనే విషయం మనకు తెలుస్తుంది. ఇక చూసినట్లయితే వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? వీళ్ళ ఆర్థిక పరిస్థితులు చూస్తే మొదటి స్థానాన్ని వీళ్ళు వర్తక వ్యాపారాలకు ఇవ్వడం జరిగింది. వర్తక వ్యాపారాలకు మొదటి స్థానాన్ని వీళ్ళు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. రెండవ స్థానాన్ని మాత్రమే వ్యవసాయానికి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అని అన్నాం. రెండవ స్థానాన్ని వ్యవసాయానికి ఇవ్వడం జరిగింది అన్నాం. ఈనాడు పండించే పంటలన్నీ కూడా వీళ్లకు తెలుసు. దేశ వరి కానీ అదే రకంగా గోధుమ బార్లీలు ఇవన్నీ కూడా వీళ్లకు తెలుసు. గోధుమ బార్లీలు ఎక్కువగా వీళ్ళు వాడడం జరిగింది. స్టాపిల్ ఫుడ్ అని అన్నాం వీళ్ళకది. అదేవిధంగా వీళ్ళకి నిమ్మ దానిమ్మ అరటి మొదలైనవన్నీ కూడా ఏమైతే ఈనాడు ఉన్నాయో అవన్నీ కూడా వీళ్లకు ఆనాడే తెలిసినట్లుగా తెలుస్తుంది. వ్యవసాయం అనేది చేశారు. అదే రకంగా వర్తక వ్యాపారాలు మెసొపొటేమియా ఈజిప్ట్ చైనా దేశాలతో వీళ్ళు వర్తక వ్యాపారాలు ఎక్కువగా చేయడం జరిగింది. వీళ్ళు ఇచ్చిపుచ్చుకోవడానికి మరి ఉపయోగించింది ముద్రలు అని అన్నాం. ఈ ముద్రలను వీళ్ళు స్టేటైట్తో తయారు చేశారు. ముద్రలపై ఇచ్చిన బొమ్మ మూపురం గల ఎద్దు బొమ్మ అని చెప్పేసి అని అన్నాం. ఓకే, ఈ విధంగా మరి చూసినట్లయితే ఇదంతా కూడా అనేక అంశాలన్నీ కూడా బయలుపడినట్లుగా తెలుస్తుంది. ఇక చూస్తే ఈ సింధు నాగరికత కాలంలో స్వదేశ ఆర్థిక పరిస్థితుల్లో వీళ్ళు స్వదేశ వర్తక వ్యాపారాలు ఇవే కాకుండా అంటే నేషనల్ ఇంటర్నేషనల్ రెండూ చేశారు. ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ కామర్స్ అంతర్జాతీయ వర్తకం కూడా వీళ్ళు చేయడం జరిగిందన్నాం. తర్వాత జాతీయ వర్తకం కూడా చేశారు. వ్యవసాయం అనేది చేశారు. లోహ పరిశ్రమ వీళ్లకు తెలుసు. లోహ పరిశ్రమ అని అన్నాం. ఈ లోహాలన్నీ కూడా తెలుసు ఎక్సెప్ట్ వీళ్లకు తెలియని లోహం ఇనుము మాత్రం వీళ్లకు తెలియదని అన్నాం. మిగతా అన్ని లోహాలు కూడా వీళ్లకు తెలుసు. వీళ్ళు బంగారాన్ని ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారంటే దక్షిణ భారతం నుండి బంగారాన్ని దిగుమతి చేసుకున్నట్లుగా తెలుస్తుంది. బంగారాన్ని వీళ్ళు దక్షిణ భారతం నుండి దిగుమతి చేసుకున్నారన్నాం. వెండిని ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం నుంచి దిగుమతి చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం నుంచి బంగారం దక్షిణ భారతం నుండి దిగుమతి చేసుకున్నారన్నాం. అదే వెండిని ఆఫ్ఘనిస్తాన్. రాగిని బెలూచిస్తాన్ నుండి వీళ్ళు బెలూచిస్తాన్ ప్రాంతం నుండి దిగుమతి చేసుకున్నట్లుగా తెలుస్తుంది. రాగిని అని అన్నాం. ఇక తర్వాత అనేక రకాలైనటువంటి వాటిని వీళ్ళు దిగుమతి చేసుకున్నారు. ఇందులో ఇంటి నిర్మాణానికి కలప, ఈ కలపను జమ్మూ కాశ్మీర్ నుంచి వీళ్ళు దిగుమతి చేసుకున్నట్లుగా తెలుస్తుందని చెప్పేసి అని అన్నాం. ఇలా అనేక అంశాలన్నీ కూడా మనకు తెలియడం అనేది జరుగుతుంది. ఇక చూసినట్లయితే ఆర్థిక పరిస్థితులన్నీ వీళ్ళ కాలంలో మెరుగ్గా ఉన్నాయని అన్నాం. అందుకే ధాన్యాగారాలు ఏర్పాటు చేశారు. 2 వరుసల ధాన్యాగారాలు మనకు హరప్పాలో బయలుపడతాయి. ఒకే ఒక అతిపెద్ద ధాన్యాగారం మనకు మొహంజదారోలో బయలుపడడం అనేది జరిగింది. ఈనాడేమో మనకు గోడౌన్స్ కోల్డ్ స్టోరేజెస్ ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి ధాన్యాలు నిల్వ ఉంచుకోవడానికి అని చెప్పేసి అని అన్నాం. కానీ ఆనాడు మరి చూసినట్లయితే వీళ్ళు అనేక అంశాలు అంటే ఇవన్నీ వాడి వీటిని నిల్వ ఉంచుకున్నట్లుగా తెలుస్తుందని చెప్పేసి అని అన్నాం. ఇలా మరి ఆర్థికంగా వీళ్ళ విధానాలన్నీ బాగా కనిపించడం అనేది జరిగింది.
ఇక చూసినట్లయితే వీళ్ళ మతపరమైన పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ మతపరమైన పరిస్థితులు చూసినట్లయితే వీళ్ళు మూపురం గల ఎద్దును పూజించినట్లుగా తెలుస్తుంది. మూపురం గల ఎద్దు అని అన్నాం. మూపురం గల ఎద్దును పూజించారు. వీళ్ళు అమ్మ తల్లిని పూజించడం జరిగింది. అమ్మ తల్లిని పూజించడం అనేది జరిగింది. వీళ్ళు పశుపతి మహాదేవను పూజించారు. పశుపతి మహాదేవ అని అన్నాం. ఈ పశుపతి మహాదేవను పూజించడం జరిగిందన్నాం. ఈ పశుపతి మహాదేవ అతిపెద్ద విగ్రహం. దీని చుట్టూ 4 జంతువుల బొమ్మలు చెక్కారు. 1 ఈజ్ టైగర్, 1 ఈజ్ ఎలిఫెంట్, 1 ఈజ్ రైనో అండ్ 1 ఈజ్ బఫెలో అని చెప్పేసి అన్నాం. పులి, ఏనుగు, ఖడ్గమృగం మరియు దున్నపోతు వీళ్ళు దీని మీద చెక్కినట్లుగా తెలిసింది. వీటి కింద 2 జింకల బొమ్మలు కూడా చెక్కడం జరిగింది అని అన్నాం. పశుపతి మహాదేవుని వీళ్ళు పూజించారు. అమ్మ తల్లిని పూజించారు. మూపురం కలిగినటువంటి ఎద్దును కూడా పూజించారు. వీళ్ళు సర్పాలు కూడా పూజించడం అనేది జరిగింది. సర్పాలు కూడా పూజించారు. సో దిస్ ఆల్సో వన్ ఆఫ్ ద కల్చర్స్ అని చెప్పేసి అన్నాం వాళ్ళ కాలంలో. ఇక వీళ్ళు పూజించిన పక్షి పావురము. ఈ పావురాన్ని కూడా వీళ్ళు పూజించడం జరిగిందని అన్నాం. పావురాన్ని కూడా వీళ్ళు పూజించినట్లుగా తెలుస్తుంది. వీళ్ళు వేప చెట్టును అదేవిధంగా మరి రావి చెట్టు మొదలైన వాటిని పూజించినట్లుగా తెలుస్తుంది. వీళ్ళు వేప చెట్టును కూడా పూజించడం జరిగిందన్నాం. అదే రకంగా మర్రి చెట్టు, రావి చెట్టు మొదలైనవన్నీ కూడా ఈ చెట్లను అంటే ప్రకృతి ఆరాధన అనేది కూడా వీళ్ళ కాలంలో కనిపిస్తున్నట్లుగా తెలుస్తుందని అన్నాం. ఇలా మరి మతపరమైన పరిస్థితులు మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా ఉన్నాయన్నాం. పశుపతి మహాదేవను బహుశా శివుడై ఉండి ఉండవచ్చని పేర్కొన్నది సర్ జాన్ మార్షల్ అని అన్నాం. ఇలా మరి మత పరిస్థితులన్నీ కూడా ఆనాడు ఇవన్నీ కూడా ఉన్నాయని అన్నాం. ఇక ఇందులోనే మనం చూసినట్లయితే చనిపోయినటువంటి వ్యక్తుల్ని వీళ్ళు ఏం చేశారన్నట్లయితే 3 పద్ధతులు ఉన్నాయి. ఒకటి దహనం చేసేటటువంటి పద్ధతి అన్నాం. శరీరాన్ని కాల్చేవాళ్ళు డెడ్ బాడీని, లేదా పూడ్చిపెట్టే పద్ధతి, లేదా ప్రకృతికి వదిలివేసే పద్ధతి, ఇవన్నీ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇందులో మరి పూడ్చిపెట్టే పద్ధతిని గాన చూసినట్లయితే వీళ్లకు కర్మ పునర్జన్మపై నమ్మకం ఉంది అనే విషయం మనకు తెలుస్తుంది. కర్మ పునర్జన్మపైన వీళ్ళు ఉపయోగించిన వస్తువులు ఏమైతే ఉన్నాయో ఆ వస్తువులు కూడా వీళ్ళు ఈ డెడ్ బాడీ పక్కన పెట్టి పుడ్చినట్లుగా తెలుస్తుంది. ఒక కుండను పెట్టి అందులో నీళ్లు పెట్టేవాళ్ళు, ఆ సమాధికి ఒక రంధ్రం వేసేవాళ్ళు. అంటే నీ ఆత్మ అనేది ఎప్పుడైనా బయటికి రావచ్చు, పోవచ్చని అనుకొని ఉండవచ్చు అని చెప్పేసి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక కంచుతో తయారు చేసిన పనిముట్లు, అతడు వాడినటువంటి పనిముట్లన్నీ కూడా అతని శవం పక్కనే పెట్టి పుడ్చినట్లుగా తెలుస్తుంది. ఇక నమ్మకమైన విశ్వాసమైన జంతువు కుక్క అని అన్నాం. మనకు డైమాబాద్ అనే ప్రాంతంలో తాను నమ్మిన కుక్కను కూడా పూడ్చిపెట్టినట్లుగా తెలుస్తుంది. మనిషి యొక్క అస్థిపంజరాలు, కుక్క యొక్క అస్థిపంజరాలు 2 కూడా మనకు డైమాబాద్ అనే ప్రాంతంలో బయలుపడడం అనేది జరిగింది. డైమాబాద్ ప్రాంతంలో బయలుపడ్డాయి. మనిషి మరియు కుక్క ఈ 2 ఒకే సమాధిలో పూడ్చిపెట్టినట్లుగా మనకు తెలియడం అనేది జరుగుతుంది. ఇలా మరి అనేక అంశాలు వీళ్లకు తెలుసని అన్నాం. కర్మ పునర్జన్మ పైన నమ్మకం. ఇక తాయెత్తులన్నీ వీళ్ళు కట్టుకున్నట్లుగా తెలుస్తుంది. తాయెత్తులు అని అన్నాం. కంచుతో తయారు చేసుకున్నటువంటి ఈ తాయెత్తులు అంటే క్షుద్రశక్తులు లేదా ఇటువంటి వాటిపైన వీటికి నమ్మకం ఉన్నట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అని అన్నాం. ఈ తాయెత్తులన్నీ వీళ్ళు ధరించడం లేదా పెట్టుకోవడం వల్ల వీటికి నమ్మకం ఉన్నట్లుగా, వీరికి నమ్మకం ఉన్నట్లుగా తెలుస్తుందని చెప్పేసి అన్నాం. ఇలా ఇదంతా కూడా మరి పేర్కొనడం జరిగింది. వీళ్ళు పురావస్తు శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం బహుశా వీళ్ళు బ్రహు అనే భాషను మాట్లాడి ఉండవచ్చు అని అన్నారు. వీళ్ళ లిపి చూస్తే చిత్రలిపి అని పేర్కొనడం జరిగింది. వీళ్ళ లిపి ఏమో చిత్రలిపి, లాంగ్వేజ్ బ్రహు అని చెప్పేసి అన్నారు. ఇక వీళ్ళ యొక్క అధికార చిహ్నం చూసినట్లయితే స్వస్తిక్ అని అన్నాం. స్వస్తిక్ అనేది వీళ్ళ యొక్క అధికార చిహ్నమైనట్లుగా తెలుస్తుంది. స్వస్తిక్ ని ఎలా రాయాలని అన్నాం, ఈ విధంగా రాయాలి స్వస్తిక్ అనే దాన్ని అని చెప్పేసి మనకు తెలుస్తుంది. స్వస్తిక్ అని అన్నాం. స్వస్తిక్ అనే దాన్ని ఇలా రాయాల్సి ఉంటుంది. స్వస్తిక్ స్వస్తిక్ అని చెప్పేసి అన్నాం. ఇలా మరి ఇదంతా స్వస్తిక్ అయినట్లు కాదు, అంటే వీళ్ళ అధికార చిహ్నం ఏది అంటే స్వస్తిక్ అని అన్నాం.
ఇలా అత్యున్నతంగా ఈ నాగరికత అనేది అభివృద్ధి చెంది ఉండడం జరిగింది. మరి ఇంత అభివృద్ధి చెందిన నాగరికతను పరిపాలించిన వాళ్ళు ఎవరు, పరిపాలన ఎవరు చేశారన్నట్లయితే బహుశా వీళ్ళది మున్సిపల్ పాలన అయి ఉండవచ్చని, ఈ మున్సిపల్ పాలన అయి ఉండవచ్చని కొంతమంది, అంటే పూజారులు పరిపాలన చేసి ఉండవచ్చని మరికొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అనేది జరిగింది. అంటే ఈ నగర పరిస్థితులు, నగరాభివృద్ధి చూసినట్లయితే అక్కడక్కడ దీపోత్సవాలు, మురుగునీటి వ్యవస్థ, ఇవన్నీ గ్రిడ్ పద్ధతి ద్వారా నగర నిర్మాణం, ఇవన్నీ చూస్తే ఇది మున్సిపల్ పాలన అని కొంతమంది అని అన్నట్లయితే ఇది మున్సిపల్ కాదు, బహుశా పూజారులు పరిపాలన చేసి ఉండవచ్చని మరికొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఇలా ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నాగరికత ఆనాడే అత్యున్నతంగా అభివృద్ధి చెందినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. ఈ నాగరికత ప్రపంచంలో ఉన్నటువంటి నాగరికతలతో సమానంగా అభివృద్ధి చెందినటువంటి నాగరికతగా దీన్ని పేర్కొన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇక ఇంత బాగా అభివృద్ధి చెందినటువంటి ఈ నాగరికత ఎలా ఇది అంతమైందనే విషయం పైన మరి చూస్తే అనేక అంశాలన్నీ కూడా పేర్కొనడం అనేది జరిగిందని అన్నాం. కొంతమంది పురావస్తు శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం మరి చూసినట్లయితే రాబర్ట్ రైక్స్ అనే అతని అభిప్రాయం ప్రకారం, ఈ రాబర్ట్ రైక్స్ అనే అతని అభిప్రాయం ప్రకారం చూస్తే వరదల వల్ల కానీ లేదా భూకంపాల వల్ల కానీ ఇది అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల బహుశా ఇది అంతమై ఉండవచ్చని పేర్కొన్నది ఈ రాబర్ట్ రైక్స్ అని అన్నాం. సర్ జాన్ మార్షల్ అభిప్రాయం ప్రకారం మరి చూస్తే ఈ నాగరికతకు అనేక అంశాలు ఉన్నాయని పేర్కొన్నాడు ఆయన. ఇక మార్టిమర్ వీలర్ చూసినట్లయితే, మార్టిమర్ వీలర్ అని అన్నాం. ఈ మార్టిమర్ వీలర్ అభిప్రాయం ప్రకారం చూసినట్లయితే ఆర్యుల దండయాత్రల వల్ల ఇది అంతమై ఉండవచ్చు అని అన్నాడు. కానీ ఆర్యులు వచ్చింది క్రీస్తుపూర్వం 1500లో, క్రీస్తుపూర్వం 1500లో వచ్చిన వాళ్ళు ఆర్యులని అన్నాం. కానీ ఈ నాగరికత ఎండైంది క్రీస్తుపూర్వం 1750 నాటికి. అంటే వీళ్లకు మధ్య 250 సంవత్సరాల గ్యాప్ అనేది మనకు కనిపిస్తుంది. అందువల్ల ఇక్కడ చూస్తే దీన్ని విశ్వసించలేదు. ఇక మరికొంతమంది అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రత వల్ల ఇది అంతమై ఉండవచ్చు అని పేర్కొంటే, మరికొంతమంది అత్యల్ప ఉష్ణోగ్రత వల్ల ఇది అంతమైనట్లుగా పేర్కొనడం అనేది జరిగింది. మరికొంతమంది ప్రకృతి వైపరీత్యాల్లో కరువు కాటకాలు ఏర్పడి ఉండవచ్చు, అందువల్లనే ఇది అంతమై ఉండవచ్చని మరికొంతమంది పేర్కొన్నారు. మరికొంతమంది ఏమని అన్నారంటే ఈ పారే నదులు తమ దిశలను మార్చుకొని ఉండవచ్చు. ఈ పారేటటువంటి నదులు ఎప్పుడైతే తమ దిశలో మార్చుకోవడం జరిగిందో ఇటువంటి సందర్భంలోనే కరువు కాటకాలు ఏమైనా తలెత్తి అలా మరి ఈ నాగరికత అంతమై ఉండవచ్చు అని అంటే అనేక మంది నమ్మింది మాత్రం ఒకవేళ కరువు కాటకాలు మొదలైన వచ్చినట్లయితే ఎక్కడైనా వలసలు పోతారు కానీ అక్కడే చనిపోవడానికి వీలైతే ఉండదు. అందువల్ల చాలామంది అభిప్రాయం ప్రకారం ఇది బహుశా ప్రకృతి వైపరీత్యాల వల్లనే అంతమై ఉండవచ్చు అని చెప్పేసి అని అన్నారు. ముఖ్యంగా వరదల వల్లనే ఇది అంతమై ఉండవచ్చు అనే అభిప్రాయాన్ని పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా భారతదేశానికి ఒక అత్యున్నతమైన నాగరికత ఉంది అనే విషయం మనకు తెలియడం జరిగింది. ఈ నాగరికత త్రవ్వకాలు 1921లో ప్రారంభమైనప్పటికీ కూడా ఈ నాగరికత ప్రాంతాన్ని మొట్టమొదటిగా అంటే త్రవ్వకాల కంటే ముందు ఈ నాగరికత ప్రాంతాన్ని 1827లో సందర్శించిన వాడు చార్లెస్ మ్యాసన్ అని అన్నాం. ఈ చార్లెస్ మ్యాసన్ అనే అతను దీన్ని సందర్శించడం జరిగింది. అయితే త్రవ్వకాలు అయితే జరగలేదు. 1856లో రైల్వే లైన్ వేశారు లాహోర్ కరాచీల మధ్య. మనకు ఒరిజినల్గా రైల్వే లైన్ వచ్చింది 1853 లార్డ్ డల్హౌసీ పీరియడ్ అని అన్నాం. లార్డ్ డల్హౌసీని రైల్వేల పితామహుడిగా కూడా పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. కానీ ఈ లాహోర్ కరాచీ మధ్య వేసింది మాత్రం 1856. ఈ జాన్ అండ్ బర్టన్ అనే వాళ్ళు నాయకత్వం వహించారు. జాన్ మరియు బర్టన్ అని అన్నాం. ఈ జాన్ అండ్ బర్టన్ కూడా ఈ నాగరికత గురించి ఆనాడు పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. ఒక ఉన్నతమైన నాగరికత వెలసిల్లి ఉంది అనే అంశాన్ని వీళ్ళు కూడా పేర్కొన్నారు. కానీ త్రవ్వకాలు అయితే జరగలేదు. త్రవ్వకాలు జరిగిన సంవత్సరం ఏది అన్నట్లయితే ఇట్ ఈస్ ఇన్ ద ఇయర్ 1921. ఎవరి ఆధ్వర్యంలో? సర్ జాన్ మార్షల్ ఆధ్వర్యంలో ఈ త్రవ్వకాలు జరిగినట్లుగా మనకు తెలుస్తుందని చెప్పేసి అన్నాం. ఒక అత్యున్నతమైన నాగరికత అనేది ఉండి ఆ తర్వాత ఈ నాగరికత అదృశ్యమైనట్లుగా మనకు తెలుస్తుంది.
దీనికి అనేక కారణాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా భారతదేశంలో కూడా ఒక ఉన్నతమైన ఉదాత్తమైన నాగరికత ఉందని వీళ్ళు స్థానికులు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. వీళ్ళకన్నీ లోహాలు తెలుసని అన్నాం, కానీ తెలియని లోహం ఇనుమని చెప్పేసి పేర్కొనడం జరిగింది. వీళ్లకు తమను తాము రక్షించుకునే ఆయుధాలు కవచము, డాలు, శిరస్త్రాణం మొదలైనవి తెలియదు. వీళ్లకు శత్రువులు చంపేటటువంటి ఆయుధాలు కత్తులు, బాకులు, బడిసెలు, ఈటెలు మొదలైనవన్నీ కూడా వీళ్లకు తెలుసు. అంటే డిఫెన్సివ్ వెపన్స్ మాత్రం వీళ్లకు తెలియదన్నారు, శత్రువులు చంపేటటువంటి అఫెన్సివ్ మాత్రం వీళ్లకు తెలుసని అన్నారు. ఇలా మరి ఒక ఉన్నతమైన నాగరికత వెలసిల్లి చివరికి ఇది 1750 నాటికి, క్రీస్తు పూర్వం 1750 నాటికి ఈ నాగరికత అంతమైంది అనే విషయం మనకు తెలుస్తుంది. ఇది మనకు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్, దట్ ఈస్ ఇండస్ వ్యాలీ civilization. So end.